లక్కీ ద సూపర్ స్టార్. ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నానని 2 సినిమాలు చూశాను. ఫస్ట్ అయితే ఫైర్ బ్రేక్, అది ఆల్రెడీ రివ్యూ ముందు పెట్టాను. సో దాని తర్వాత ఇది జియో హాట్స్టార్లో ఈ తమిళ్ డబ్బింగ్ మూవీ చూసా. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే చేశారు, కానీ తమిళ్లో ఆ కుక్కలకి వాయిస్ ఇవ్వడానికి కోవై సరళ గారు అండ్ రాజేంద్రన్ లాంటి వారు చెప్పారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి కోవై సరళ గారు వాయిస్ లేదు. బట్ పర్లేదు, ఫ్యామిలీతో పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా అక్కడ లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు డబ్బింగ్ రివ్యూస్తో పాటు మన సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా ఇస్తుంటా. కొంచెం గొంతు కంటే పట్టేసింది, కొద్దిగా బాగోలేదు అంతే. బట్ పర్లేదు, ఓవరాల్గా హెల్త్ బాగుంది కాబట్టి కొద్ది గొంతు బాగోలేకపోయినా చేస్తున్నాను అనమాట. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, డాగ్ లవర్స్కి నచ్చుతుంది. వాళ్ళకన్నా ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు భయ్య. ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకి చూపించండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ అడల్ట్స్ పెద్దవాళ్ళకి సినిమా మరీ అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది. అలాగే మరీ బ్యాడ్గా లేదు, ఓకే టైంపాస్ అవుద్ది అంతే. మలయాళంలో 3 సినిమాలు ఈ డాగ్స్ ఉన్నాయి. ఒకటి చార్లీ, నా ఫేవరెట్ ఫస్ట్ది. సెకండ్ ఫేవరెట్ వాలటి, థర్డ్ నెయ్మర్. ఈ 3 కూడా చాలాసార్లు చూసా. వాటికన్నా ఇది చాలా తక్కువ. చార్లీ అండ్ నెయ్మర్ మూవీస్లలో కుక్కలకి మాటలు ఉండవు, కానీ వాలటి సినిమా ఉంది కదా, దాంట్లో డాగ్స్ మాట్లాడుకుంటాయి. చాలా బాగుంటాయి కదా, కర్రోడు మాట్లాడుతుంటాడు, శ్రీకాకుళం యాస భాష భలే ఉంటుంది. ఇందులో కూడా కుక్కలు భలే మాట్లాడుతుంటాయి. ఇందులో కూడా ఒక నల్ల కుక్కను పెట్టారు. అవి చూసి అయితే పిల్లలు ఇష్టపడతారు. స్టార్టింగ్ బాగుంది భయ్య, ఒక 40 మినిట్స్ వరకు. దాని తర్వాత ఆ పొలిటీషియన్ సీన్స్ అవి చాలా చిరాకు దొబ్బుతాయి. డైరెక్టర్ గారు ఆ సీన్స్ని పెట్టకుండా కొంచెం వేరేగా థింక్ చేయాల్సి ఉండేది. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ కొంత బాగానే ఉందనిపించింది. రెగ్యులర్ ఫిలిమ్స్లా ఉన్నట్లే క్లైమాక్స్ కూడా కొంచెం ఎమోషనల్గా హ్యాపీగా ఎండ్ అయ్యిద్ది. లక్కీ అనే ఒక చిన్న కుక్క అనుకోకుండా మిస్ అయ్యిద్ది. ఆ కుక్క ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మంచి జరుగుద్దట. మరి దాని స్టోరీ ఏంటని తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. జీవి ప్రకాష్ కుమార్ గారు హీరోగా బాగానే చేశారు. తన ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది. అక్కడక్కడ కొన్ని ఫన్నీ సీన్స్ తన మీద ఉన్నాయి. హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది. సినిమా మొత్తం కూడా అట్లా నడుము చూపిస్తూ చాలా అందంగా కనిపించింది. యాక్టింగ్ కూడా చేసింది. కానీ కుక్కలకి విఎఫ్ఎక్స్ వర్క్ చేశారేమనుకున్నా, బట్ ఎండ్ క్రెడిట్స్లో షూటింగ్ చూపించేటప్పుడు వాటిని ట్రైన్ చేయడం, అవన్నీ గ్రాఫిక్స్ లేకుండా షూట్ చేయడం అండ్ వాటి ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడం కెమెరామెన్కే పెద్ద పని. అండ్ ఆ కుక్కలకి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయితే అయింది. వాలటి సినిమాలో ఉన్నట్లు కర్రీ కుక్క ఉంటుంది, దానితో ఒక 2-3 రకాల సీన్స్ ఉన్నాయి. ఆ డాగ్ డైలాగ్స్ బాగున్నాయి. సినిమా ప్రాబ్లం అంతా కూడా మిడిల్ పోర్షన్లో ఆ డాగ్స్ని ఎక్కువసేపు చూపించలేదు. పొలిటీషియన్ గోల, అక్కడ వచ్చే కామెడీ కొద్దిగా చిరాకు దొబ్బిద్ది. మూవీ మేకింగ్ కూడా వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. టెక్నికల్ క్వాలిటీస్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా ఓటీటీ కాబట్టి పిల్లలు ఫ్యామిలీతో కలిసి టైంపాస్ కోసం చూడాలంటే మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. రన్ టైం కూడా 2 గంటలే. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 అవుట్ ఆఫ్ 5. అన్నీ కూడా యావరేజ్ మూవీస్ వస్తున్నాయి ఈ వీకెండ్. అన్నీ కూడా యావరేజ్ అనిపించినాయి. చేసేవన్నీ కూడా చేస్తా. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.